సార్ ఇప్పుడు వన్స్ బ్రెస్ట్ ఇంప్లాంట్ అయిన తర్వాత వాళ్ళకి కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అన్నది యాక్చువల్గా ఇంప్లాంట్స్ని బట్టి పాత రోజుల్లో ఏంటంటే స్మూత్ టెక్చర్డ్ ఇంప్లాంట్స్ అని, ఇప్పుడు చాలా సైజెస్ వచ్చాయి, డిఫరెంట్ టైప్స్ వచ్చాయి, అంటే డిఫరెంట్ మొడాలిటీస్, అంటే దాని ఫిజియలాజికల్ డైనమిక్స్ కూడా మారాయి. ఇప్పుడు ఇంతకుముందు ఇంప్లాంట్స్ అంటే ఒక పర్టికులర్ షేపు, ఫిక్స్డ్ క్వాంటిటీ అలా వచ్చాయండి. ఇప్పుడు డిఫరెంట్ సైజెస్ 250 grams అని, 275 grams అని, 300 grams అని డిఫరెంట్ సైజెస్లో వచ్చాయి. అంటే కస్టమ్ మేడ్ అయిపోయాయి ఇప్పుడు. అంటే పేషెంట్కి కావాల్సినట్టుగా, పేషెంట్కి సైజుకి తగ్గట్టుగా ప్రీ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ కండిషన్స్లో ఏంటి అంటే మిస్ మ్యాచ్ తక్కువ ఉంటుంది, కాంప్లికేషన్ రేట్ తక్కువ ఉంటుంది. యూజువల్గా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పోస్ట్ సర్జరీ ఏంటి అంటే లేట్ కాంప్లికేషన్స్, క్యాప్సూల్ ఫార్మేషన్ అంటాం. అలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే క్యాప్సూల్ రిమూవ్ చేసేసి ఇంప్లాంట్ తీసేస్తాం అనమాట. విచ్ ఆర్ నౌడేస్ వెరీ లెస్ కామన్ బికాస్ ఇంప్లాంట్ మెటీరియల్ని బట్టి కూడా ఇవి వస్తాయన్నమాట. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వల్ల క్యాన్సర్ రావడం అన్నది ఇప్పుడు తగ్గిపోయింది. పాత రోజుల్లో 20 years తర్వాత స్టడీస్లో తేలింది ఏంటి అంటే టెక్చర్డ్ ఇంప్లాంట్స్లో వస్తాయి అట్లా అని చెప్పేవాళ్ళు. బట్ నౌ ఇట్ ఈస్ రెడ్యూస్డ్.